न्यूज़ में आप सभी का इस्तकबाल है। तेलंगाना के वज़ीर आला की जानिब से शहीद कांस्टेबल प्रमोद के ख़ानदान के लिए 1 करोड़ रुपए देने का ऐलान और मऊ नवाजों से हथियार डालने की अपील। यौम यादगार पुलिस शहदा के मौके पर तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने निज़ामाबाद के शहीद कांस्टेबल प्रमोद के ख़ानदान के लिए मुकम्मल हिमायत का ऐलान किया। वज़ीर आला ने कांस्टेबल प्रमोद के ख़ानदान के लिए 1 करोड़ रुपए की एक्सक्रीशिया रकम, ख़ानदान के एक फ़र्द के लिए सरकारी मुलाजिमत, 300 गज का रिहायशी प्लॉट और पुलिस फलाही और सिक्योरिटी फंड से 24 लाख रुपए फराहम करने का ऐलान किया। इसी तकरीब में वज़ीर आला ने मऊ नवाजों पर जोर दिया कि वो तशद्दुद का रास्ता छोड़कर मुआशरे में शामिल हो जाए और तेलंगाना की तामीर और तरक्की में अपना किरदार अदा करे। इससे कबल वज़ीर आला ने गोशा महल स्टेडियम में एक नई यादगार की नकाब कुशाई की और फ़र्ज़ की अदायगी में अपनी जान गंवाने वाले बहादुर पुलिस ऑफिसरान को खिराज अक़ीदत पेश किया। इस मौके पर तेलंगाना के DGP B शिवाधर रेड्डी, होम सेक्रेटरी CV आनंद, DGs, IGs, कमिश्नर्स और साबिक DGP समेत कई आला ऑफिसरान ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए M न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసి 3 రోజుల క్రితం నిజామాబాద్లో CCS కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది.